ఓకే, సో ఇప్పుడు ఎవరు పర్ఫార్మెన్స్ రాబోతుంది? మా వాళ్ళని సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు మీ అందరు నవ్వించడానికి రాబోతున్నారు. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కలిసి రాబోతున్నారు. So sweet. So let's welcome them. నమస్తే మేడం. నమస్తే అండి. ఈవిడ లేడీ గెటప్ కాదండి, మా వైఫ్. తెలుసు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నాకు? ఏం లేదు, రేపు పొద్దున టీవీలో హరికృష్ణ వైఫ్ అని ఎంత గొప్పగా వస్తుందో తెలుసా? మీకు అంత గొప్ప పేరు ఉందండి. అంటే ఏంటి, నేను ఉపయోగం లేని వాళ్ళ కనబడుతున్నాను నీకు? మీరు చాలా ఉపయోగపడతారండి. అది ఎలారా? పేరెంట్స్ మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు నేను బిజీలో ఉంటాను. నాలాగా తల్లి మీరు వెళ్ళొచ్చు. ఈ గెటప్ మనకు అన్నం పెడుతుంది, గుర్తు పెట్టుకో. సాయంత్రం ఈవెంట్ ఉంది, చక్కగా బ్యాగ్ చదువు వస్తున్నా. ఏంటి లండన్ అమెరికా వెళ్ళినట్టు ఈవెంట్ ఉంది అని చెప్తారు. అందులో ఏముంటాయి? ఒక చీర, ఒక జాకెట్, ఒక పిన్నులు, ఒక ఇగ్గు. అందరూ నా పరువు తీస్తావేంటి అర్థం కాదు? పరువు తీయట్లేదండి, నేను చెప్తున్నానండి. నీతో పెద్ద తలపోటుగా ఉంది, మళ్ళీ వస్తాను, అక్కడ కూర్చుంటాను రా. పాపం వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని వస్తే మీ కొడుకు వచ్చి అంకర్ డాన్స్ చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. మీ ఓ డాన్స్ మన కొత్త యాంకర్ లాగే ఉంది. ఈ మిగిలి ఉన్న బొచ్చుంది కదా, అది కూడా పీకేస్తా. పూర్ణ మేడం నమస్తే, అందరికి నమస్తే. ఈమె మా చెల్లెలు, ఈమె మా అన్న, వీళ్ళిద్దరు అల్లుళ్ళు, వీళ్ళిద్దరు నా కొడుకులు. వానికి డాన్స్ అంటే పిచ్చి. మరి ఆదిలా ఎత్తున్నాడు. ఇదైతే నిజమన్న, నీలాగేసిండు అన్న. అమ్మా ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ముంబైలో ఈవెంట్ వచ్చింది, నేను ముంబై వెళ్ళాలి చెల్లె. ఈవెంట్ ఉంటే వెళ్ళు, కానీ ఈవెంట్ కోసం మాత్రం ముంబై వెళ్ళకరా బాబు. ఘోరాలు చూడలేకపోతున్నా. అట్లంటే వేంద్రా, ఒకే ఒక్క డైలాగ్, పశువులంటే ప్రాణం అనే డైలాగ్ తోటి చాలా ఫేమస్ అయిన నేను. ఆ డైలాగ్ మాత్రం చెప్పకరా బాబు. ఆ డైలాగ్ ఇన్ని పశువులు కూడా ఫేడ్ అవుట్ అవుతున్నాయి. నువ్వెప్పుడు ఫేడ్ అవుట్ అవుతావో ఏమో. అరే ఆపరా బాబు, నీకోసం నాకు విడాకులు అవుతున్నాయి. నా కోసం నీకు విడాకులు అవుతున్నాయి ఎందుకు? నువ్వు సడన్ గా ఓ రోజు లేడీ గెటప్ వేసుకొని ఇంటికి వస్తే మీ వదిన చూసి ఎవరో లేడీ అనుకొని పుట్టింటికి పారిపోయి. అప్పుడేమో గానీ ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. నేను ఎంతసేపు అయింది వచ్చి ఒక టీ కూడా రాలేదు. లోపలికి టీ రాదు, రూల్స్ ఒప్పుకోవు. కామెడీ చేయడానికి కూడా రూల్స్ ఒప్పుకోవా? నేను వచ్చినప్పుడు ఒక్కడు కూడా కామెడీ చేస్తలేరు. నా ముఖానికి ఇడికి వచ్చినావు కాదు. ఒరే చిన్నోడా, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమైతావురా? నీలాగా తప్ప ఏ రకంగా అయితా. ఒరే నాయనో, ఈ లొల్లొద్దు, పంచాదొద్దు. మేము అదే అంటున్నాం ఇందాటి నుంచి. మేడం, ఈడు మా చెల్లెలు కొంచెం అటు ఇటు నాలాగే ఉంటది. ఈడు మా అన్న కొంచెం అటు ఇటు నాలాగే ఉంటాడు. వీడు మా అన్న అటు ఇటు కాకుండా ఉన్నాడు. ఒరే నాయనో, మేడం ఈ లొల్లొద్దు, పంచాదు, నేను పక్కన ఉంటా. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్సు, తేజ గారు, ఒక చిన్న డౌట్. మేడం చెప్పండి. ఎన్ని మంత్స్ ఏంటి? సరే గానీ, నా విషయంలో కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయినందుకు ఆనందపడుతున్నావా, ఆర్టిస్ట్ గా సక్సెస్ అయినందుకు ఆనందపడుతున్నావా? ఆ రెండిట్లో సక్సెస్ అయ్యి కూడా చివరికి లేడీ గెటప్ లేస్తున్నావు చూడు, అందుకు బాధపడుతున్నా అన్న. సర్లే ఎన్ని కాదు గానీ, నువ్వు కొరియోగ్రాఫర్ గా చేస్తున్నందుకు ఎంత ఇస్తున్నారు? 10,000. నటిస్తున్నందుకు ఎంత ఇస్తున్నారు? 20,000. కొరియోగ్రాఫర్ గా నటిస్తున్నందుకు? అప్పట్లో నాకు టీమ్ లీడర్ ఇస్తానంటే వద్దని నీకు ఇమ్మని చెప్పా. నీకు ఇచ్చాకైతే మళ్ళీ నాకే ఇచ్చేవాళ్ళే. మొన్న పిలిచి మరి మెయిన్ గా నాకే ఇచ్చారు తెలుసా? మీరు నాకు ఇచ్చారు కదా, చెప్పవే.
నా మీద కూడా ఏదో పని చేయన్నా. ఎన్ని పని చేసి ఎలివేట్ అవ్వరా అన్న ఆల్రెడీ ఎలివేట్ అయ్యానన్నా. అయితే అభియాన తీసుకెళ్ళేవాడు కదరా. అరే తేజ సింగర్ మంచి పేరు వచ్చింది కదా. బాగా వచ్చిందన్న. నీక తమన్నాకి మొత్తానికి మీరు ఎన్ని చేసినా గానీ నాకు తెలిసి లేడీసే గొప్ప. ఏంటయ్యా లేడీస్ గొప్ప? నాకు బాగా తెలుసు లేడీస్ ఎందుకు గొప్ప అంటున్నారు. ఏంటో ఎలా మాట్లాడుతున్నా? బయట ఆది రామ్ ప్రసాద్ అంటే ఎంత మంచి పేరు ఉందో తెలుసా మాకు? హలో మిస్టర్, కనిపించిన ప్రతి గుండు దేవుడు గుండు అయి ఉండదు. వాటిల్లో కొన్ని సెలూన్ గుండ్లు కూడా ఉంటాయి. ఏంటి గుండ్లో డైలాగు మనకు అర్థం కాలా? స్కిట్ లో నన్ను ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు, ఇక్కడ దెబ్బ తగిలితే నువ్వు వచ్చేవాడివి, ఇక్కడ దెబ్బ తగిలితే నువ్వు వచ్చేవాడి. ఇప్పుడు ఏమైంది? ఎవడు పడితే వాడు వస్తున్నాడు. ఫ్రూట్ జ్యూసులు కొబ్బరి నీళ్ళు వస్తున్నాయి, అవి తీసుకోకు నువ్వు. ఎందుకు? నువ్వు రష్మి అనుకో, నీ దగ్గరే తీసుకొస్తున్నారు. కొంతమంది లేడీ గెటప్ ఫోటోలు చూద్దామా? నాకే భయం వేసిందిరా బాబు. ఎవర్రా కత్తిలా ఉంది? నాకైతే పిచ్చి పిచ్చి నచ్చిందిరా. మరి ఏం చేద్దాం అంట? నాకేం చేద్దాం? ఫోన్ నెంబర్ కావాలి. ఆల్రెడీ ఉందిగా నాది. ఏంటది? అది నాదే. నాకు ఆ ఫోటో చూస్తే ముద్దొస్తుంది. నీకు ఈడు తప్ప అందరూ ముద్దొస్తారు. నీకు అదేంటో. నిజంగా నాకు ఆది గారు ఇలా ఉంటే ఐ వాంట్ టు బై. ఇప్పుడు ఒప్పుకుంటారు ఆది గారు నేనే అని. అన్నా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఉందా? అబ్బా ఎవరన్నా ఈ ఆంటీ నాకు ఖచ్చితంగా కావాలి. ఎవరెవరు? వదిలేరా, ఎందుకు లేదు, నాకు ఇప్పుడు షూటింగ్ అయిపోగానే కావాలి. ఇప్పుడే కావాలా? పద. ఎక్కడికి? నేనే అది అబ్బా ఇంకోటిది. ఇదిగో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఇవన్నీ చూసాక అర్థమైంది లేడీసే గొప్ప. ఇప్పుడు అర్థమైందా? ఆడోళ్ళే గొప్ప. హలో, ఆడోళ్లే కాదు ఏడోళ్ళు కూడా గొప్పే. ఎవడవే నువ్వు? వాళ్ళకి మాకు మధ్యలో వార్ జరుగుతుంది. వాళ్ళకి మీకు మధ్యలో వార్ జరుగుతుంది. ప్రసాద్ పాపం అక్కడ ఏదో పాపం అన్న అనుకున్నా, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వారికి ఏదో అనుకున్నారు కానీ అది అవ్వట్లేదు. ఏంటి వాళ్ళకి మాకు మధ్యలో వార్ జరుగుతుంది. వారు వీరు వారు కూడా జరుగుతుంది. మా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. మరి వెంకటేష్ గారు రాసిన మధ్య జరిగింది ఏంటి? ఘర్షణ కదా అది. చలియా నువ్వేంటి మధ్యలో? మాకు 100 ఉంటాయి. నాకు 2 లాగా ఎడుతున్నా, మీకు 100 ఉన్నాయా? నీకు అర్థం కావట్లేదు. మా మనసుని అనాలిసిస్ చేయాలి. నాకు డయాలసిస్ తప్ప ఏమీ చేసుకోలేను. ఓ ఇవన్నీ నీకు చెప్పాడా? ఇన్ని పదాలు ఆడి నుంచి వస్తాయి అనుకున్నా. అనాలిసిస్. ఈ డైలాగ్ రాసింది మాకు మెయిన్ రైటర్ చిత్తు గారు. ప్లీజ్ అన్నయ్య రానయ్య. అలాగే దీనికి సహాయం అందించింది ఆ బాబు గారు, అలాగే పరదేశి గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నాకు అసిస్టెంట్ గా సహాయం చేసిన పరదేశి అండ్ బాబుని కూడా రావాల్సింది కోరుచున్నాను. బేసిక్ గా రష్మి గారు ఈ స్కిట్ ఎంత బాగా రావడానికి కారణం మా రైటర్ గారు. ఆయన 2 ముక్కలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. సినిమాలో ఫైటింగ్ చేసేవాడిని ఫైటర్ అంటారు, స్క్రిప్ట్ రాసేవాడిని మెయిన్ రైటర్ అంటారు. మరి నిన్నేమంటారు? బొక్క అంటారు. మీ అందరికీ విషయం చెప్పాలి నాన్న. నేను ఒక్కనే కాదు కష్టపడింది, నాకు 2 అసిస్టెంట్లు కూడా ఉన్నారు. నిజానికి మొత్తం రాసింది నేనే, పేర్లు మాత్రం వేసా. ఎందుకంటే పేమెంట్ వస్తుందన్న చిన్న హోప్ తో మాత్రమే. నానా ప్రసన్న బంగారు కొండ సీడు. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మొత్తం మనకే కదా. తమ్ముళ్ళు లేడని బాధపడకో, నేనున్నా. సర్లే ఇప్పుడు రవితేజ గారు వాయిస్ చేయండి. ఇప్పటిదాకా అదే కదా చేసింది. పూర్ణ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ లాగా అనిపించే స్కిట్? కానీ నాకు స్కిట్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక అమ్మాయి లాగా డ్రెస్ చేయడం మనకి ఈజీ, కానీ ఒక అబ్బాయి లైక్ బాయ్స్ గెటింగ్ రెడీ లైక్ గర్ల్స్ అండ్ క్యారింగ్ ఇట్ అవుట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. యు గైస్ ఆర్ రాకింగ్ ఇట్. డాన్సర్స్ కానీ అందరూ. వాట్ ఇస్ యువర్ నేమ్? ప్రేమానంద్. డాన్స్ చాలా బాగుంది. మీరిద్దరు రండి ఇటు రండి. సరే మెయిన్ మీ ఇద్దరేరా.
వెరీ గుడ్ జాబ్ గైస్. ఎక్కడో అక్కడ మోల్లో నుంచున్న హరికృష్ణ గారి వైఫ్ రండి. ఆవిడ చాలా యాక్టివ్ ఉన్నారబ్బా. మీరున్న యాక్టివ్నెస్ సగం ఉన్న హరికృష్ణ ఈ పాటికి స్టార్ అయిపోయాడు. రేవతి గారు, హరికృష్ణ గారు ఇలాంటి లేడీ గెటప్స్ చేసేటప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ హరికృష్ణ గారికి ఇట్లా పర్ఫార్మ్ చేస్తూ చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? అయితే చాలా సంతోషంగా ఉంటదండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదండి ఆయన గెటప్ వేయడం. మా అత్త మామయ్య అందరూ మాకు చులకనగా చూస్తారు. కానీ నేను ఆయనకు ఒకటే అంట, మనం కష్టపడాలి, కడుపుకు తినడానికి తప్పు చేయకూడదు, కానీ ఇదేం తప్పు కాదు. పొద్దున్న వెళ్తారండి, మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో తెలీదు. వాళ్ళు గెటప్ వేయాలంటే ఆడవాళ్ళు మేము రోజంతా ఉండలేం చీర కట్టుకొని, వెంటనే నైట్ డ్రెస్ వేస్తాం. చాలా కష్టం అండి. మనం అంటాం కానీ లేడీ గెటప్ చాలా అంటే చాలా కష్టం. లేడీ గెటప్ అందరికి నా పాదాభివందనం అండి. వాళ్ళకి సపోర్ట్ చేయాలండి మీరు. లేడీస్ తక్కువ అని కాదు, లేడీస్ కూడా చాలా గొప్ప వాళ్ళే, కాకపోతే గెటప్ వేస్తారు కాబట్టి వాళ్ళకి మీరు ఇంకా అవకాశం ఇచ్చి మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అండి. హరికృష్ణ గారు, ఈమె మీ మెయిన్ సపోర్ట్ సిస్టమ్, మీ బ్యాక్ బోన్ అని అనాలి. సో యువర్ ఫ్యూ వర్డ్స్ ఫర్ యువర్ వైఫ్. అసలు లేడీ గెటప్ చేయాలని నాకు లేదన్నా. ఒక డాన్స్ షోలో చిన్న గెటప్ వేయంగానే అది అలవాటు అయ్యింది. 2001 లో డాన్సర్ గా ఈటీవీలో విన్నర్ నేను. అంటే పెద్ద డాన్సర్ కాదు మాట, రోడ్ మీద డాన్స్ చేస్తుంటే కాన్సెప్ట్ డాన్స్ బాగా చేస్తున్నావు, వాటిలో డాన్స్ చేయడం వల్ల ఈటీవీలో ఒకరు చూసారు, కెమెరామెన్. బాగా ఒక అమౌంట్ వస్తే మా ఇంట్లో వాళ్ళకి కొంచెం తేడాగా నువ్వు అట్లా ఇట్లా కొన్ని తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల బాధ అనిపించి వద్దనుకొని కొన్ని రోజులు చేయలేదు. తర్వాత మళ్ళీ నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టము. అందులో అవకాశాలు రావాలని లేడీ గెటప్లు ఇక్కడ తక్కువగా ఉన్నాయి, వేస్తే బాగుంటుంది అలా వేస్తాను అనమాట. ఇక్కడ అందరు సపోర్ట్ వల్ల వేస్తున్నా. కానీ ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎత్తుతున్న కొద్దీ మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్క మెట్టు తగ్గిపోతున్నమాట. అందరు నన్ను దూరం చేస్తారు, నేను దూరం అయిపోయాను వాళ్ళకి. అంటే చెప్తున్నా బాధే, కానీ ఇక దీనిలో వచ్చాము. నేను పోషించుకోవాలి, మా ఫ్యామిలీ నడిపించుకోవాలి అంటే ఇక్కడ చేసిన దానికన్నా బయట కూడా చేస్తుంటే నాకు ఈవెంట్స్ డబ్బులు వస్తుంటాయి, ఆ డబ్బులతో మెయింటెనెన్స్ చేసుకోవాలని. నిజంగా చెప్పాను, ఒక్క విషయం అయితే గాడ్ ప్రామిస్ గా పిల్లల సాక్షిగా చెప్తున్నాను, గత 2 years నుంచి ఆర్టిస్ట్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము పట్టు ఇబ్బంది మీద ఎవరు పడుండ్రేమో, అంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నాం. లేడీస్ రావడం వల్ల లేడీ గెటప్స్ నిజంగా పడిపోయింది మార్కెట్ లో. బయట ఎక్కడికైనా వెళ్ళినా సరే, అరే మీరు టీవీలో కనబడతలే కదా, ఇప్పుడు మీకు ఎందుకు ఈవెంట్ ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు మీకు అంత లేదు లేరా మీకు అని అంటున్నారు అనమాట. అంటే ఇట్లా వెళ్ళడం వల్ల ఒక ఈవెంట్కి వెళ్తాం, ఒక 10K 15K, ఒక్కొక్కరికి కుదిరి 7K అని ఇస్తారు. అలా 2 ఈవెంట్ పడిన రెంట్ కూడా నేను కట్టుకోవచ్చు అని ఒక థాట్ వస్తుంది నాకు. కాబట్టి బయట ఏమద్దు మరి కనబడతలేదు కదా, మీకు అవసరమా అన్న ఓకే చేసి అడ్వాన్స్ చేస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఆర్టిస్టులు అందరం బాగుంటారు, అంటే మా ఇబ్బంది అది అంతే, కనబడితే చాలు అన్న ఒక ఉద్దేశం అన్నమాట. మాకు ఫ్రీగా ఏమొద్దు, పని ఇస్తే చేసుకోవడానికి రెడీ, అంతమించి ఇంకేం లేదు. బట్ ఖచ్చితంగా ఇలాంటి ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. సో డోంట్ బి డిస్హార్టెడ్. సో డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. మీరే కాదు, లేడీ గెటప్స్ అందరూ బయటపడతారు. మొత్తానికి అందరూ బాగుండాలి. All right, once again, thank you.